ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరి కొంతమంది కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. కీలకంగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో సలహాదారుడిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు తెర మీదకు వస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యున్మయతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహించినట్లుగా కూడా సిట్ గుర్తించింది. వైసీపీ నేత విజయానందరెడ్డితోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు వారి సంస్థకే ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. బోగస్ సంస్థ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో 12 కంపెనీల్లో సిట్టు సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పీలో సజ్జల భార్గవరెడ్డి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆ కంపెనీ తనదిగా గుర్తించారు. తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా గుర్తించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రవతి, ప్రద్యున్మ డైరెక్టర్లుగా దానికి వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రద్యున్మ మాజీ ఐఏఎస్ అధికారి ప్రద్యున్మ పేరు బయటకు వచ్చింది. ఇక ఇషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ ప్రద్యుమ్న డైరెక్టర్గా వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు కీలకంగా కూడా దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పేరు వినిపిస్తుంది. సజ్జల భార్గవరెడ్డి పేరు ఇప్పుడు వినిపిస్తుంది. అయితే మొత్తం కూడా సిట్ నిన్న సోదాలు నిర్వహించడం జరిగింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ మొత్తం వ్యవహారం కూడా ఎప్పుడైతే విజయానందరెడ్డిని గత 2 వారాల క్రితం సిట్టు దర్యాప్తు చేసిందో అప్పుడు ఒక కంపెనీ పేరును గుర్తించడం జరిగింది. దాన్ని ఛేదిస్తూ కూడా సిట్టు వెళ్ళినప్పుడు కంపెనీ పేరు మీద నమోదు చేసిన దగ్గర విజయానందరెడ్డి ఇల్లు ఉంది. ఒక్కసారిగా షాక్ అయింది సిట్టు. ఇక మిగిలిన దగ్గర కూడా సోదాలు నిర్వహించినప్పుడు ఒక ప్లేస్లో కంపెనీ ఉందని అడ్రస్ పెట్టినప్పటికీ ఆ అడ్రస్లో ఇంకో కంపెనీ ఉంటుంది. లేకపోతే ఒక కంపెనీలో 4-5 కంపెనీలు బోగస్ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇలా కూడా సిట్టు దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇక కొత్త పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే సిట్టు మరికొంతమందిని దర్యాప్తు చేయబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. సిట్టు దర్యాప్తు ఈ విషయంలో ఇంకా లోతుగా కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది పేర్లు ఏపీ లిక్కర్ స్కామ్లో చేరుతూనే ఉన్నాయి. అయితే సిట్ అసలు ఎటువంటి విషయాలను గుర్తించింది, నెక్స్ట్ మరి వీరందరూ కూడా విచారణ ఎదుర్కొనున్నారా, మరి వీళ్ళ పాత్ర ఏంటి, ఇప్పుడు కొత్తగా కూడా తెర మీదకి వచ్చిన వారి పాత్ర ఏంటి అనేది కూడా వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అనేక మంది ఉన్నారు, అరెస్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి, దర్యాప్తు వేగంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మరలా కూడా కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి ఏపీ లిక్కర్ స్కామ్ లో. అసలు ఎవరెవరి పేర్లు వచ్చాయి, ఏంటి? రేణుశ్రీ, సిట్ నిన్న ఒక కీలక అంశం గుర్తించింది. వైసీపీ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అని చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నేడో రేపో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది సిట్. అయితే ఈ కేసులో ప్రధానంగా విజయానందరెడ్డి, ప్రద్యుమ్న సజ్జల భార్గవరెడ్డి ఈ చుట్టూ తిరుగుతుంది. ఈ కేసులో ప్రధానంగా నిన్న సిట్ వేరువేరు ప్రాంతాల్లో 12 చోట్ల మెరుపు వేగంగా దాడి చేసి కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నది. అటు తిరుపతి, ఇటు హైదరాబాదు, అటు చెవిరెడ్డి విల్లు, ఈ చెవిరెడ్డి కార్యాలయాలపై కూడా నిన్న సిట్ తనిఖీలు చేసింది. సిట్ తనిఖీలు చేసుకుని కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ సిట్ దాడి చేసిన ఈ కంపెనీలపై దాడి చేసిన అంశాన్ని పరిశీలించినప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రధానంగా సజ్జల భార్గవరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో మళ్ళీ మరో కొత్త పేరు యాడ్ కావడంతో మళ్ళీ లిక్కర్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సజ్జల భార్గవరెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది రేణుశ్రీ. అయితే ఈ కేసులో ప్రధానంగా నిన్న విజయానందరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్ గా సిట్ తనిఖీలు చేసింది. విజయానందరెడ్డికి మిథున్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం, ఇటు వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి అదే కంపెనీలో డైరెక్టర్ గా ఉండడంతో ఆయనకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది రేణుశ్రీ. అయితే కిరణ్, ఇప్పుడు సిట్టు ఎప్పుడైతే తనిఖీలు నిర్వహించిందో ఆ తనిఖీలు నిర్వహించినప్పుడు ఒక కంపెనీ ఉన్న దగ్గర ఒక 4-5 కంపెనీలు లేకపోతే 10 కంపెనీలు బోగస్ పేర్లతో దానిలోనే ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అంటే సిట్టు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది ఈ కంపెనీల మీద? ఇవే లావాదేవీలు జరిపాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఉందా? రేణుశ్రీ, నిన్న సిట్టు నిర్వహించిన తనిఖీల్లో కంపెనీ పేరు ఒకటి రిజిస్టర్ అయి ఉంటే అక్కడ కంపెనీ బోర్డు ఇంకొకటి ఉంది. అయితే ఇక్కడ విజయానందరెడ్డి ఇంటి పేరు మీదనే ఒక కంపెనీ రిజిస్టర్ కావడం విశేషం. అసలు ఆ కంపెనీ
కంపెనీ ఎక్కడుంది, ఆ కంపెనీ అడ్రస్ ఏంటని చెప్పి నిన్న సిట్ అధికారులు తనిఖీ చేసినప్పుడు విజయానంద రెడ్డి అపార్ట్మెంట్ లో, నిఖిలానంద అపార్ట్మెంట్ లో ఆ కంపెనీ పేరు రిజిస్టర్ అయింది. అయితే కంపెనీ పేరు ఒకటి రిజిస్టర్ కావడము, వీళ్ళు జరిపిన వ్యాపార లావాదేవీలు జరిపిన కంపెనీ పేరు ఇంకొకటి ఉండడం, ఈ కంపెనీలు అసలు ఒరిజినల్ కంపెనీలా లేకపోతే డొల్ల కంపెనీల ద్వారా ఇతర దేశాలకు నిధులు తరలించారా అనే కోణంలో సిట్ తనిఖీలు చేస్తుంది. అయితే ఈ ఏదైతే ఈ నిందితులందరూ ఉన్నారో ఇప్పటికైతే విజయానంద రెడ్డిని కేవలం గత 3 రోజుల క్రితం సిట్ విచారణకు పిలిచింది తప్పితే ఇంతవరకు ఆయన్ను అరెస్ట్ అయితే చేయలేదు. అయితే ఈ కేసులో ప్రధానంగా 12 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది, మరొకరికి A30 పైలా దిలీప్ కూడా బెయిల్ వచ్చింది. అయితే మిగిలిన 10 మంది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము, మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ 6వ తేదీకి వాయిదా పడింది. అయితే ఈ కేసులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీరి బెయిల్ పిటిషన్లు కూడా 6వ తేదీకి వాయిదా పడ్డాయి. అయితే ఈ కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించే A1 రాజకేశ్ రెడ్డి సన్నిహితుడు, పిఏగా చెప్తున్న పైలా దిలీప్ కూడా బెయిల్ వచ్చింది. అయితే ఈ అన్నిటికీ ముడిపెడుతూ లిక్కర్ కేసులో మరో కొత్త పేరు రావడంతో ఈ కేసు మళ్ళీ దర్యాప్తు వేగం పుంజుకుంది రేణుశ్రీ. రైట్. అయితే కిరణ్, దీంట్లో మాజీ ఐఏఎస్ అధికారి ప్రద్యున్మ పేరు ఒక డైరెక్టర్ గా వినిపిస్తుంది. ఆయన విచారణ కూడా జరగనుంది అనుకోవచ్చా? శ్రేణుశ్రీ, ఇంతవరకు ప్రద్యుమ్నను సాధారణంగా విచారించారనేది మనకు సమాచారం అందుతుంది. కానీ ఆయన ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒక చోట దాదాపు 8 కోట్లు పట్టుబడితే అది నా కంపెనీకి సంబంధించిన అమౌంట్, డబ్బు అని చెప్పి ఆయన రికార్డులు చూపించి ఆ డబ్బును తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. ఆ డబ్బు కూడా లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం అని చెప్పి సిట్ అనుమానిస్తుంది. ఓవరాల్ గా ఈ కేసులో మొత్తం A40, A42, A43 వరకు నిందితుల జాబితా ఉంది. అందులో ఇప్పుడు మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఈ కేసు వేగం పుంజుకోవడమే కాక ఈ కేసు మూలాలు, ఈ కేసులో ప్రధానంగా స్కామ్ జరిగిందని చెప్పుకునే 3,500 కోట్లు ఏ దేశానికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఈ నిధులు బదిలీ ఎలా జరిగాయి, డొల్ల కంపెనీల ద్వారా జరిగాయా లేదా ప్రాంప్ట్ గా జరిగాయా అనేది సిట్ తన విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే నేడు కానీ రేపు కానీ సిట్ సజ్జల భార్గవ రెడ్డికి నోటీస్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ కేసులో ఐఏఎస్ ప్రద్యుమ్నకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి రేణుశ్రీ. అయితే కొన్ని కంపెనీలో కిరణ్ సజ్జల భార్గవ రెడ్డి పేరును గుర్తించారు. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ లో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందా సిట్? ఎస్ రేణుశ్రీ, ఇప్పటి వరకు ఈ కంపెనీలు ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ కంపెనీల పేర్ల నమోదు ఆధారంగా, నిధుల నమోదు ఆధారంగా విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించిన ఆఫీస్ లో కానీ, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆఫీస్ లో కానీ ఎలాంటి తనిఖీలు జరగలేదు. రాబోయే రోజుల్లో సిట్కు అందిన సమాచారం మేరకు సిట్ దగ్గర ఉండే రిపోర్ట్స్ ప్రకారం, సిట్ దగ్గర ఉండే ఫైళ్లను తనిఖీ చేసేటప్పుడు వేరు అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రధానంగా చెప్పుకుంటే మిథున్ రెడ్డికి ఇటు విజయానంద రెడ్డి సన్నిహితి కావడం కీలకం. అయితే నిన్న జరిగిన సిట్ తనిఖీలు మిథున్ రెడ్డి టార్గెట్ గానే నడిచాయి అనుకోవచ్చు. ఎందుకంటే మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యం ప్రభావితం చేస్తారు, బలవంతుడు సాక్ష్యం ప్రభావితం చేస్తారనే కోణంలో ఆయన బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ వాదిస్తుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో మద్యం కుంభకోణం కేసులో వైకాపా ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు ఆ పార్టీ సోషల్ మీడియాకు గతంలో ఇన్ఛార్జ్ గా కూడా ఈయన వ్యవహరించారు. సజ్జల భార్గవ రెడ్డి పేరైతే ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఆయన్ని విచారించనుందా సిట్ అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనుమానితులైన చంద్రపతి ప్రద్యున్మతో కలిసి బీమ్ స్పేసెస్ LLP అనే సంస్థలో సజ్జల భార్గవ రెడ్డి డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ తేల్చింది. ఇంకా సిట్లు ఈ విధంగా కూడా ఇటు సజ్జల భార్గవ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా కూడా గుర్తించింది. వైకాపా హయాంలో 2021 డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారు. మద్యం ముడుపుల సొమ్ము రూటింగు, నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని కూడా సిట్టు ప్రాథమికంగా గుర్తించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ కంపెనీలు సంస్థలో సిట్ అధికారులు బుధవారం సోదాలు చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా గుర్తించారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో 12 కంపెనీల్లో ఏకకాలంలో కూడా తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి సంస్థ చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో కంపెనీ వాళ్ళకు కనిపించింది. బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పిలో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రపతి ప్రద్యున్మ డైరెక్టర్లుగా ఉన్నట్లుగా కూడా సిట్ గుర్తించింది. ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ ప్రద్యున్మ డైరెక్టర్గా ఉన్నారు. ఇక మద్యం ముడుపుల సొమ్ముని ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్లుగా కూడా సిట్ ఇప్పుడు అనుమానిస్తుంది. ఎందుకంటే గతంలో 8 కోట్లు ఎప్పుడైతే దర్యాప్తు చేసినప్పుడు 8 కోట్లు ఒక ఫామ్ హౌస్లో సొంతం చేసుకోవటం జరిగింది. అప్పుడు ఆ ప్లేస్ విజయానందరెడ్డికి సంబంధించిందని చెప్పి కూడా ఇప్పుడు చెప్పటం జరిగింది. విజయానందరెడ్డికి సంబంధించింది, దీంతో నాకు ఏం సంబంధం లేదు అన్నట్లుగా కూడా A4గా ఉన్న వ్యక్తి చెప్పారు. అయితే ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లరు, చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జు, ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన విజయానందరెడ్డికి చెందిన నిఖిలానందరెడ్డి అపార్ట్మెంట్లో సిట్టు బృందాలు బుధవారం సోదాలు చేశాయి. అపార్ట్మెంట్ పై భాగంలో ఆయన ఇల్లు, కింద కార్యాలయం ఉన్నాయి. సోదాలు చేసినప్పుడు ఆయన కార్యాలయంలోనే తెలియరు. సిఎంఆర్ ప్రాజెక్ట్ సంస్థ చిత్తూరు నలందానగర్ బీవీ రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్ డోర్ నెంబర్ 21254 చిరునామాతో రిజిస్టర్ కావడంతో సిట్టు బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించాయి. అయితే అక్కడ సిఎంఆర్ ప్రాజెక్ట్స్కు బదులుగా వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోర్డు ఉంది. ఆర్ఓసీలోకి వెళ్లి వివరాలు పరిశీలిస్తే అసలు ఆ పేరుతో కంపెనీయే లేదని తేలింది. ఇక ఆ బోర్డులో పేర్కొన్న కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా బోగసేనని వెల్లడైంది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించి పత్రాలు, కంప్యూటర్ల సమాచారాన్ని విశ్లేషించగా అక్కడ దాదాపుగా కూడా 10కి పైగా కంపెనీలు ఉన్నాయని సిట్టు గుర్తించింది. అయితే సిఎంఆర్ ప్రాజెక్ట్స్, ముక్కోటి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిఖిలానంద లాజిస్టిక్స్ ఇలా ఈ పేర్లతో కూడా 10 కంపెనీలు ఉన్నట్లుగా కూడా అక్కడ కార్యాలయం నుంచే అవన్నీ నడుస్తున్నట్లుగా కూడా గుర్తించింది. ఇప్పుడు సిట్ అనుమానించేది ఏంటంటే వీటి నుంచే మద్యం, ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి డబ్బు విదేశాలకు మళ్ళింది, లేకపోతే లావాదేవీలు కానీ ఈ కంపెనీల నుంచే జరిగినట్లుగా కూడా ఇప్పుడు ప్రధానంగా అనుమానిస్తుంది సిట్. ఎందుకంటే 8 కోట్లు ఇప్పుడు ప్రద్యున్మ అనే వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి 8 కోట్లు ఎప్పుడైతే విజయానందరెడ్డి ఫామ్ హౌస్లో 8 కోట్లు దొరికాయో సిట్ అధికారులకు, అది మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బుగానే సిట్ భావించింది. ఆ తరువాత మాజీ ఐఏఎస్ ప్రద్యున్మ వచ్చేసి ఇది నా డబ్బు అంటూ కూడా ఆ 8 కోట్ల రూపాయలని క్లెయిమ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించి నా కంపెనీ లావాదేవీలకు సంబంధించినవి అని చెప్పి కూడా ఆ డబ్బును తీసుకోవటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నా విజయానందరెడ్డికి సంబంధించినవి అని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. నాకు సంబంధం లేదు, విజయానందరెడ్డి ఫామ్ హౌస్లో దొరికితే నాకేంటి సంబంధం అని చెప్పి కూడా మిథున్ రెడ్డి, A4గా ఉన్న మిథున్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి, ఆ కంపెనీలో వేరే వ్యక్తుల పేర్లు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇక మాజీ ఐఏఎస్ అధికారి ప్రద్యున్మ పేరు, వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి సిట్టు వీళ్ళను కూడా విచారించనుందా? వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్లో కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందా? లావాదేవీలు ఈ కంపెనీల నుంచే జరిగినట్లుగా కూడా ఇప్పుడు భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా పిలిచి విచారించనుందా అనేది కూడా వేచి చూడాలి. నెక్స్ట్ ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయి కాబట్టి మరికొంతమంది పేర్లు ఈ FIRలో చేరనున్నాయా ఏంటి అనేది కూడా డెఫినెట్గా కూడా ఒక ఉత్కంఠని రేపుతోంది.